యాక్చువల్‌గా ఆజాద్ అండ్ నారాయణ అనే స్టేట్ లీడర్స్ ఇద్దరు గూడా ఆహ్, పోలీసులు పట్టుకున్నారు. కోర్టుకి పెట్టట్లేదు అని గంగాధర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ ఏశాడు. హైకోర్టు విచారణకి దాన్ని స్వీకరించింది. దాని మీద విచారణ చేసి పోలీసులకి మెమోలు ఇస్తారు. దీని మీద సమాధానం చెప్పమని నోటీసులు ఇస్తారు. పోలీసులు ఉన్నారా? లేదా? అనేది సమాధానం చెప్పాల్సి ఉంటది. అదొక ప్రాసెస్. అయితే ఇక్కడ అసలు విషయం ఏందంటే అసలు హిడ్మా ఎన్కౌంటర్ అనేది బూటకమని, హిడ్మా సరెండర్ కావడానికి ఆయన నిశ్చయించుకొని కాంటాక్ట్ చేశాడని, అయితే సరెండర్ అయ్యే ప్రక్రియలోనే ఆయన్ని పట్టుకొని చంపేశారనేది ఇప్పుడు దాదాపు అందరూ కూడా అంగీకరిస్తున్న వ్యవహారం. నిన్న హిడ్మా వాళ్ళ భార్య రాజీ అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఆ సందర్భంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా సోనీ సోరీ లాంటి ట్రైబల్ లీడర్స్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. హిడ్మా సరెండర్ అవ్వాలని పోయాడు, సరెండర్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందుకనే ఆయన 10 రోజుల ముందు ఒక జర్నలిస్ట్ కూడా లెటర్ రాశాడు. ఆయన ఆంధ్రాలో మనం కలుద్దామని కూడా అన్నాడు. సో ఆంధ్రాలో ఏం పని ఆయనకి, ఆంధ్రాలో కలవడు కదా. అంటే ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్లో ఆయన సరెండర్ అవ్వాలనుకున్నారు. అదేంటంటే ఇంకా పార్టీలో కొంతమంది సరెండర్ వద్దనుకుంటున్నారు, ఆయుధాలు అప్పగించొద్దు అనుకుంటున్నారు. కానీ వేరే మార్గం లేదు, సరెండర్ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతోంది అనేది హిడ్మా కూడా అనుకున్నట్టుగా. అందుకని ఆయన తన అంగరక్షకులతో కలిసి ఆయన సరెండర్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ పోలీసులు హిడ్మా మీద కక్ష ఉంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే కోబ్రా కావచ్చు, డిఆర్జీ కావచ్చు, ఇలా రకరకాల పారామిలిటరీ బలగాల్ని హిడ్మా చంపాడని దాదాపు ఒక 200 మంది చావుకు ఆయన కారణం కాబట్టి అతన్ని సరెండర్ కానికూడదు, చంపేయాలని వీళ్ళు నిర్ణయించుకుని అతను చంపేసి ఎప్పట్లాగే ఎన్కౌంటర్ కట్టుగా తలుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు దేవ్జీ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు, అతన్ని కూడా రేపో మాపో చంపేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక వార్త వస్తుంది. అదేంటంటే సెంట్రల్ కమిటీ మెంబరు రాజిరెడ్డి, మావోయిస్ట్ లీడరు, ఆయన ఈరోజే రేపు సరెండర్ అయిపోబోతున్నాడు అనేది కొత్త వార్త. ఇక్కడ వార్త ఏంటంటే ఆల్రెడీ ఆజాద్, నారాయణ, దామోదర్ వీళ్ళు సరెండర్ అవ్వాలనుకుంటున్నారు అనేది వార్త. ఆజాద్ అండ్ నారాయణ సరెండర్ అవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారని, అయితే తెలంగాణ పోలీసులు ఏంటంటే మీరిద్దరు సరెండర్ అయితే సరిపోదు, ఒక సెంట్రల్ కమిటీ స్థాయి మెంబర్ సరెండర్ అయ్యేట్టుగా మీరు ప్రయత్నించండి, అది పెద్ద ఎత్తునప్పుడు ప్రోగ్రాం చేద్దాము, దానికి సీఎం కూడా వస్తారు అనేది చెప్పారని వాళ్ళు అప్పటి నుంచి ట్రై చేస్తున్నారని. కానీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మాత్రం సరెండర్కి ఒప్పుకోలేదని, అట్లాగే దామోదర్ సరెండర్ అవ్వాలనుకున్నా కూడా ఇంకొక మావోయిస్ట్ నాయకుడు, ఆయన స్టేట్ లీడరు, సో అనుకున్నా కూడా ఆయన భయపడ్డాడని. ఎందుకంటే హిడ్మాని కూడా సరెండర్ అవుతాను చంపేస్తాను, తన్ను కూడా అలాగే ఏమన్నా చంపేస్తారేమో అనేది ఆయన అనుకుంటున్నాడు అనేది ఒక వార్త. ఏదేమైనా పెద్ద ఎత్తున ఇక్కడ సరెండర్లు చేయించి సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ లీడర్లను సరెండర్ చేయించి దానికి రేవంత్ రెడ్డి హాజరయ్యి ఎట్లాగైతే మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ని పెద్ద గ్రాండ్ ఈవెంట్ లాగా చేసి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చి మల్లోజుల దగ్గర ఉన్న ఏకేపాట్సం తనకి తీసుకొని తన దగ్గరున్న రాజ్యాంగాన్ని మల్లోజులకి ఇచ్చాడు. ఇక్కడ కూడా అదే సిమిలర్ పద్ధతులు ఆయుధాలతో వీళ్ళు కూడా వస్తారు. రేవంత్ రెడ్డి ఆ గన్ను తీసుకొని రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఇస్తాడు వాళ్ళకి. ఇది కానీ చేస్తే రేవంత్ రెడ్డికి కూడా నేషనల్ వైడ్ ఒక పేరు వస్తుంది, మావోయిస్టుల సరెండర్లో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని, రేవంత్ రెడ్డి కూడా మంచి ఎక్స్పోజర్ వస్తుందని ఇది రేవంత్ రెడ్డి కూడా థింక్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఒక రకమైన పోటీ వాతావరణం, మా దగ్గర సరెండర్ అవ్వండి, మా దగ్గర సరెండర్ అవ్వండి అని.